ఇది 4వ తరం పరికరం. ఇది డిఐఎన్ రైల్పై అమర్చే పరికరం. ఇక్కడ మీరు డిఐఎన్ రైల్ మౌంట్ను చూడవచ్చు మరియు ఈ క్లాంప్ ఉపయోగించి దీన్ని అమర్చవచ్చు. దీనిలో 5 సీటీలు ఉన్నాయి. ప్రతి లైన్కు 4 సీటీలు ఉన్నాయి. ఇది ఆర్ ఫేజ్కు సంబంధించిన సీటీ. ఇక్కడ ఆర్ గుర్తు చూపబడిందని మీరు చూడవచ్చు. ఇది 100 యాంపియర్ సీటీ. ఇక్కడ S1 నుండి S2 వరకు బాణం చూపబడింది. కాబట్టి బాణం చూపించే దిశ కరెంట్ ప్రవాహ దిశకు సరిపోవాలని నిర్ధారించాలి. ఇది వై ఫేజ్కు సంబంధించిన సీటీ. ఇక్కడ వై గుర్తు చూపబడింది అని మీరు చూడవచ్చు. ఇది బి ఫేజ్కు సంబంధించిన సీటీ. ఇక్కడ బి గుర్తు చూపబడింది అని మీరు చూడవచ్చు. ఇది న్యూట్రల్కు సంబంధించిన సీటీ. ఇదిపై ఆర్, వై లేదా బి గుర్తులు లేవని మీరు చూడవచ్చు. ఇది సిబిసిటీ. ఆర్, వై, బి మరియు న్యూట్రల్ ఈ 4 వైర్లు దీని గుండా వెళ్ళాలి. దీన్ని అర్త్ లీకేజ్ డిటెక్షన్ కోసం ఉపయోగిస్తారు. ఇది 4 కోర్ కేబుల్. దీనిలో ఆర్, వై, బి మరియు న్యూట్రల్ ఉన్నాయి. ఆర్ను L1కు కనెక్ట్ చేస్తారు, వైను L2కు కనెక్ట్ చేస్తారు, బిను L3కు మరియు న్యూట్రల్ను Nకు కనెక్ట్ చేస్తారు. ఈ పరికరాన్ని డిఐఎన్ రైల్పై అమర్చవచ్చు. దీనికి సంబంధించిన అమరిక మరియు క్లాంప్ను మీరు చూడవచ్చు. మేము ఈ పరికరాన్ని డిఐఎన్ రైల్పై అమర్చుతున్నాము. మీరు చూడగలిగినట్లుగా మేము దీన్ని డిఐఎన్ రైల్పై ఉంచి టెస్టర్ ఉపయోగించి క్లాంప్ను లాగి పరికరాన్ని గట్టిగా అమర్చుతున్నాము. ఇప్పుడు పరికరం డిఐఎన్ రైల్పై అమర్చబడింది. ఇది సిబిసిటీ. ఆర్, వై, బి మరియు న్యూట్రల్ ఈ 4 వైర్లు దీని గుండా వెళ్ళాలి. ఇవి ప్రధాన ఇన్కమింగ్ సప్లై వైర్లు కావచ్చు లేదా ప్రధాన ఎంసీబీ నుండి వెళ్లే కేబుల్లు కావచ్చు. దీన్ని ప్రధాన సప్లైకి ముందు లేదా తర్వాత అమర్చవచ్చు. కానీ అన్ని 4 వైర్లు దీని గుండా వెళ్లేలా చూసుకోవాలి. ఇప్పుడు మేము ఆర్ ఫేజ్కు సంబంధించిన సీటీను అమర్చుతున్నాము. మీరు చూడగలిగినట్లుగా ఇక్కడ ఆర్ గుర్తు చూపబడింది. ఇది కరెంట్ ప్రవాహ దిశ. కాబట్టి బాణం చూపించే దిశ కరెంట్ ప్రవాహ దిశతో సరిపోవాలి. కాబట్టి మేము ఆర్ ఫేజ్ కేబుల్ను తీసి దాన్ని సీటీ ద్వారా పంపించి తిరిగి ఎంసీబీలో పెట్టి ఈ స్క్రూను బిగించబోతున్నాము. అలాగే వై, బి మరియు న్యూట్రల్ ఫేజెస్ కోసం సీటీలు కూడా ఇన్స్టాల్ చేయబడ్డాయి. ఇప్పుడు మేము ఈ పరికరానికి పవర్ ఇవ్వబోతున్నాము. L1 అంటే ఆర్ ఫేజ్ అయిన ఈ వైర్ను ఎంసీబీ యొక్క ఆర్ ఫేజ్కు కనెక్ట్ చేస్తున్నాము. ఆర్, వై, బి మరియు న్యూట్రల్ యొక్క సరైన సీక్వెన్స్ను మెయింటైన్ చేయడం చాలా ముఖ్యమైనది. మీ పరికరంలో ట్రిప్ ఫంక్షన్ను ఎనేబుల్ చేయాలంటే షంట్ రిలీజ్ అనే యాక్సెసరీను కొనుగోలు చేయాలి. ఈ షంట్ రిలీజ్ మీరు ఉపయోగిస్తున్న ఎంసీబీకి కంపాటిబుల్గా ఉండాలి. ఇప్పుడు ఈ షంట్ను మా పరికరానికి ఎలా కనెక్ట్ చేయాలో వివరిస్తాము. ట్రిప్ ఫంక్షన్ను ఎనేబుల్ చేయడానికి ఇది అవసరమైన వైరింగ్. ఆర్ ఫేజ్ నుండి ఒక కనెక్షన్ను IP1కు, వై ఫేజ్ నుండి ఒక కనెక్షన్ను IP2కు, న్యూట్రల్ నుండి ఒక కనెక్షన్ను షంట్కు మరియు ట్రిప్ టెర్మినల్ నుండి ఒక కనెక్షన్ను షంట్కు తీసుకోవాలి. ఇవి షంట్కు వెళ్లే 2 వైర్లు. ఇది లైవ్ వైర్, ఇది న్యూట్రల్ వైర్. ఇప్పుడు మేము 4వ తరం పరికరాన్ని పవర్ చేశాము. మీరు చూడగలిగినట్లుగా పవర్ లైట్ ఆన్లో ఉంది. వైఫై లైట్ బ్లింక్ అవుతోంది అని మీరు చూడవచ్చు. అంటే డివైస్ పేరింగ్ మోడ్లో ఉంది మరియు ట్రిప్ లైట్ పచ్చగా ఉంది. అంటే ఏదైనా ఎలక్ట్రికల్ ఫాల్ట్ వచ్చినప్పుడు సర్క్యూట్ను ట్రిప్ చేయడానికి డివైస్ సిద్ధంగా ఉంది. ఇక్కడ చూపించినట్లుగా ఓమ్ ఎక్స్బాట్ అనే వైఫై నెట్వర్క్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ABCD 1, 2, 3, 4 అనే పాస్వర్డ్ను నమోదు చేసి కనెక్ట్ అవ్వండి. తర్వాత సైన్ ఇంటో నెట్వర్క్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే పేరింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత స్కాన్ వైఫై నెట్వర్క్ను ఎంచుకోండి. అప్పుడు అందుబాటులో ఉన్న అన్ని వైఫై నెట్వర్క్లు కనిపిస్తాయి. ఇప్పుడు మీకు కావలసిన వైఫైను ఎంచుకుని పాస్వర్డ్ నమోదు చేయండి. ఇప్పుడు మీ బాట్స్ నెట్వర్క్కి కనెక్ట్ అయినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు వైఫై లైట్ పచ్చగా మారిందని మీరు చూడవచ్చు. అంటే అది ఇంటర్నెట్కు కనెక్ట్ అయింది. లైట్ పచ్చ మరియు ఎరుపు రంగుల మధ్య మారుతూ బ్లింక్ అయితే డివైస్ వైఫైకి కనెక్టెడ్ అయి ఉంది కానీ ఇంటర్నెట్కి కనెక్టెడ్ కాలేదు అని అర్థం. మరియు లైట్ నిరంతరం ఎరుపు రంగులో ఉంటే డివైస్ ఏ వైఫైకి కూడా కనెక్ట్ కాలేదు అని అర్థం. ఇప్పుడు ఈ డివైస్ షంట్ ఉపయోగించి ఎంసీబీను ఎలా ట్రిప్ చేస్తుందో
మరియు ఎంసీబీను మళ్ళీ ఆన్ చేసినప్పుడు ఏమీ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ డివైస్ షంట్కు ట్రిప్ చేయడానికి సిగ్నల్ ఇచ్చింది మరియు మీరు చూడగలిగినట్లుగా ట్రిప్ లైట్ పచ్చ నుండి ఎరుపుగా మారింది. సర్క్యూట్ను మళ్ళీ ఆన్ చేయడానికి ఎంసీబీని ఆన్ చేయండి, కానీ ట్రిప్ లైట్ ఇంకా ఎరుపుగానే ఉంటుంది. ట్రిప్ ఫంక్షన్ను మళ్ళీ ఎనేబుల్ చేయడానికి ఈ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు ట్రిప్ ఆన్లో ఉంది. సింగిల్ ఫేజ్ కనెక్షన్ కోసం వై మరియు బి ఫేజ్ సీటీలు లేకుండా అదే డివైస్ను ఉపయోగించవచ్చు. ఇక్కడ ఆర్ ఫేజ్ కోసం సీటీ ఉందని మీరు చూడవచ్చు. ఇక్కడ ఆర్ అని సూచించబడింది. న్యూట్రల్ ఫేజ్ కోసం సీటీ ఉంది, దానిపై ఆర్, వై లేదా బి గుర్తులు ఏవీ లేవు. మరియు సిబిసిటీ ఉంది, దీని ద్వారా లైవ్ మరియు న్యూట్రల్ కేబుల్స్ రెండూ వెళ్తాయి. ఇక్కడ లైవ్ సప్లై వస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఇక్కడ చూపినట్లుగా ఈ లైన్స్ను L2 మరియు L3లో లూప్ చేసి న్యూట్రల్ను ఉంచడం. ఈ కనెక్షన్తో అదే డివైస్ను సింగిల్ ఫేజ్లో ఉపయోగించవచ్చు. సింగిల్ ఫేజ్ కనెక్షన్ కోసం ఇక్కడున్న లైవ్ నుండి పవర్ తీసుకుని L2 మరియు L3లో లూప్ చేసి న్యూట్రల్ను ఇన్కమింగ్ న్యూట్రల్కు కనెక్ట్ చేయాలి. ఇదితో 4వ తరం పరికరం యొక్క ఇన్స్టాలేషన్ మరియు సెటప్ ప్రక్రియ పూర్తవుతుంది.